सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः नीर्भोक्ता दुग्धं गीतां महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ नमो भगवते ॐ नमो भगवते ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. ఇవాళ ఎస్సేస్ ఆన్ ద గీత శ్రీ అరవిందులో రచించినటువంటి ఎస్సేస్ ఆన్ ద గీత మనం అధ్యయనం చేస్తున్నాం. దీంట్లో అవతార తత్వం గురించి శ్రీ అరవిందులు చెప్పినటువంటి దాన్ని కిందటి వారం మనం కొంత భాగం చెప్పుకున్నాం. ఇవాళ కూడా అవతార తత్వాన్ని గురించే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సాధారణంగా అవతారం అనగానే మనం అనేక ఏళ్ల నుంచి మనం వింటూ వచ్చాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి అవతారం వస్తుందని, అదొక్కటే మనకు తెలుసు. అంతకు మించినటువంటి లోతైన సత్యాలు ఏమున్నాయో మనకి తెలియదు. కానీ మంచివాళ్ళని ఆయన రక్షిస్తాడు, చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు. ఇంకా కింద మానవ చైతన్యం దగ్గరకు వచ్చేసరికి మనమెవరు మంచివాళ్ళం అనుకుంటున్నామో వాళ్ళని ఆయన రక్షించాలని, మనం ఎవరిని దుష్టులంగా అనుకుంటున్నామో వాళ్ళకి శిక్ష పడాలని మనసు అనుకుంటూ ఉంటుంది. చాలా కిందికి దిగొస్తున్న కొద్దీ ఆ సాంద్రత తగ్గిపోయి అర్థంలో చాలా పలచనైనటువంటి భావం అట్లా మిగిలిపోతూ ఉంటుంది. అందుకని అవతార ప్రయోజనం ఒక దుష్టులని శిక్షించటమేనా, శిష్టుల్ని రక్షించటానికి మాత్రమేనా అంటే చాలా నిశితంగా లోతుగా పరిశీలించి చూస్తే ఇది ఒక్కటి మాత్రమే కాదు అన్న సత్యం మనకి తెలుస్తుంది. శ్రీ అరవిందులు ఆ లోతైనటువంటి సత్యాలని ఆయన ఒక్కరే ఎస్సేస్ ఆన్ ద గీతాలో మనకి చూపించారు. ఇంకెక్కడ మనం ఏ భాష్యంలోనూ ఇంత లోతైనటువంటి సత్యాలు మనం చూడం. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని గురించి చెప్పారు, అవన్నీ కూడా మనం చూస్తాం. కానీ అవతారంలో ఉండేటువంటి లోతైన సత్యాలు ప్రయోజనాలు, మానవుడికి దైవం కిందికి దిగి వచ్చి ఏ విధంగా సహాయపడతాడు అనేది మనకి తెలియదు. ఆయన చేసే సహాయం ఇదే అని అనుకుంటున్నాము. శ్రీ అరవిందులు అనేక సత్యాలని గురించి ఎస్సేస్ ఆన్ ద గీతాలో వారు చూపించారు. మొట్టమొదటిది, అవతారంగా దైవం కిందికి దిగి వచ్చినప్పుడు అనేకమైనటువంటి మహిమలు చూపిస్తాడని, అద్భుతమైన కార్యాలు చేస్తాడని మనం అనుకుంటాం. అలా చేసినటువంటి అవతారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచి అట్లా చేశాడు. అయితే ఆయన తన శక్తిని చూపించడానికి చేయలేదంతా. పూతన సంహారం చేశాడు. ఆయన మీదకి ఆ రాక్షసి వచ్చింది గనక ఆయన దాన్ని సంహారం చేశాడు. నేను ఇక్కడ కృష్ణుడు ఉన్నాను, నేను ఇన్ని
మహత్కార్యాలు చేయగలను అని ఏం చూపించలే ఆయన. అలాగే శకటాసురుడు వచ్చాడు, సంహరించబోయాడు, అతన్ని సంహరించాడు. అలాగే ఒక కొంగ రూపంలో శ్రీకృష్ణుని సంహరించడానికి రాక్షసుడు వచ్చినప్పుడు అతని సంహారము జరిగింది. ఇటువంటి అనేకమైన కార్యాలు శ్రీకృష్ణుడు తన అవతారంలో చూపించినప్పటికీ ఇవి ఆయన జీవితంలో ఆయనని నాశనం పొందించడానికి వచ్చిన రాక్షస శక్తులని ఆయన దునుమాడాడు తప్ప ఇదిగో నేను మహత్కార్యాలు చేస్తున్నాను అని ఆయన ఎప్పుడూ చెప్పల. అట్లా తెలియకే కదా యశోద నా కొడుకు అని ఆవిడ భావించింది. నేను ఈ మద్ది చెట్లని కూల్చి గంధర్వులకి శాప విమోచనం కలిగించినా అయ్యో అవి చాలా పాతబడిపోయినట్టునే ఆ చెట్లు, ఇవాళ రేపో పడిపోయే చెట్లు కూలిపోయినాయి, ఇంకా నయం మా అబ్బాయి ఏమీ ప్రమాదం జరగకుండా బయటపడ్డాడని ఆవిడ చాలా సంతోషించింది. అందుకని ఆయన ఏమి చేసినప్పటికీ అవి ఒక మహత్కార్యాలు చేస్తున్నాను అని అటువంటి దృష్టితో ఆయన చేయల. ఎందుకంటే అవతారంగా దైవం రావడం ఒక అద్భుత క్రియలని చేసి చూపించేటువంటి ఇంద్రజాలికుడుగా ఉండడానికి రాలా ఆయన. మామూలుగా ఒక మెజీషియన్ అయితే ఎన్ని రకాలైన మ్యాజిక్స్ చేస్తాడో అట్లా అనేక రకాలైన మహిమలు చూపించే ఇంద్రజాలికుడులాగా ఆయన ప్రపంచంలోకి రాలా. అది కాదు ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నారు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మానవత్వానికి దారి చూపించి మనందరం కూడా ఇక్కడ ఉన్నాం ప్రపంచం కోసం ఆయన కిందికి దిగి వచ్చాడు. ఆ కిందికి దిగి వచ్చినప్పుడు మానవత్వానికి నాయకత్వం వహించి మనని దివ్యత్వం వైపుగా తీసుకుపోవడానికి వచ్చాడు. ఇది మనకి అంతగా మానవ మనస్సుకి ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, దురవగాహనగా ఉంటుంది. ఏమిటి మనని దివ్యత్వంలోకి తీసుకెళ్ళడం ఏమిటి? మనని రక్షించి ఆయన వెళ్ళిపోతే సరే, మళ్ళీ మనం పిలిచినప్పుడు మళ్ళీ రక్షించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే అది బాగుంటుంది. కానీ మనని తన వైపుగా తీసుకెళ్ళటానికి, దివ్యత్వం వైపు తీసుకువెళ్ళటానికి ఆయన రావటం ఏమిటి అని సాధారణ మన మానవ చైతన్యానికి అది కొద్దిగా కొరుకుడు పడకుండా ఉంటుంది. కొరుకుడు పడని సత్యాలు గనక ఉంటే మనస్సుకున్న అలవాటు ఏంటంటే పక్కకి దోసేది. వద్దొద్దు ఇదేదో మనకి పనికిరానిలా ఉంది, ఇది ఎవరికో వేరే వాళ్ళకి పనికొచ్చేది, నాకు పనికిరాదు ఇది అని దాన్ని పక్కకి దోసేసి మనసుకి ఏదైతే అర్థమవుతుందో అది మాత్రమే తీసుకుని ఇందుకోసమే దైవం వచ్చాడు, ఇందుకోసమే ఆయన ఉన్నాడు అంటుంది. అందుకని శ్రీ అరవిందులు ఏమన్నారంటే వీటన్నిటినీ కూడా మనం లోతుగా చూడాల్సి ఉంటుంది. మనసుకి నచ్చకపోయినా అది పక్కన పెట్టేసినా మళ్ళీ దాన్ని మనం పట్టుకుని దాని మీద ఫోకస్ చేయించి ఏమిటి ఇందులో ఉన్నటువంటి అసలైన రహస్యం అని పట్టి చూడాల్సి ఉంటుంది మనం అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. దేవుడుగా దైవం అవతారంగా కిందికి దిగి వచ్చినప్పుడు ఆయన దుఃఖాన్ని తర్వాత శారీరక యాతనని కూడా అనుభవిస్తాడు. చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన భగవంతుడు కదా, ఈయన నయం చేసుకోలేడా, ఈయన చెయ్యలేడా, ఏమిటి ఇదంతా అని మనకు అనిపిస్తుంది. ఆయనకి చేత కాదా ఆయన్ని రక్షించుకోవడం అనిపిస్తుంది. రెండు ప్రధానమైనటువంటి అవతారాలు మనకి ప్రపంచంలో వస్తాయి. అవతారం ప్రయోజనాలు రెండు అన్నారు శ్రీ అరవిందుడు. అదేమిటంటేట, ఒకటి శరీరయాతనని భరించటం. మనం కూడా ఒక మహనీయులైనటువంటి వాళ్ళకి అనారోగ్యం కలిగినప్పుడు మనకి మనసులో లోపల ఆశ్చర్యం వేస్తుంది. రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చిపోవటం ఏంటి? రోజు ఆయన కాళికాదేవితో మాట్లాడతాడు కదా, ప్రతిరోజు ఆయన నిత్యం ఆయనకు అదే పని, ఆవిడ ఆయన కలిసి మాట్లాడుకోవడం. అట్లాంటప్పుడు ఆవిడని అడగలేడా, తగ్గించమ్మా నాకెందుకు, నువ్వు తలుచుకుంటే ఇది పోదా అని అడగగలడు కదా. ఆయన అడగకపోయినా ఆవిడ ఇంత గొప్ప భక్తుడు కదా, రోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, తీసేయచ్చుగా ఆవిడ చెప్పకుండా. ఆవిడ తీసేయలా,
ఆయన ఆ క్యాన్సర్ని అనుభవించాడు. ఏమిటి ఈ శరీర యాతనని, బాధని మహనీయులైనటువంటి వాళ్ళు కూడా అనుభవించటం అంటే, శ్రీ అరవిందులు అన్నారు, ఇట్లాంటి దుఃఖాన్ని, ఇలాంటి బాధని అనుభవించటం అనేది చూపిస్తారు వాళ్ళు. ఈ అనుభవించటం ద్వారా ఈ దుఃఖాన్నించి మనం దీనికంటే పైన ఎలా ఉండాలి, ఆ దుఃఖాన్ని తటస్థంగా చూస్తూ ఎట్లా మనం ఆనందంగా ఉండాలి అని ప్రపంచానికి వాళ్ళు చూపిస్తారు. అందుకోసం ఈ శారీరకమైనటువంటి బాధని కూడా వాళ్ళు అనుభవిస్తారు అంటే, మనకేదైనా కొంచెం నొప్పి కలిగితే ఓ సర్జరీ జరిగితే వెంటనే మనం పెయిన్ కిల్లర్స్ అడుగుతాం డాక్టర్ గారు. వద్దు బాబు, మేము భరించలేమి నొప్పి, అడిగి బాగా అసలు మాకు నొప్పి తెలియకుండా ఏదైనా మంచి మందులు ఉంటే ఇవ్వండి, తర్వాత నెమ్మదిగా కొద్దిగా అయితే పర్వాలేదు కానీ అని అడుగుతాం. భరించలేం బాధని. ఎందుకు భరించలేమంటే బాధే మనం అయిపోతున్నాం గనక. బాధే మనం అయిపోతున్నాం. బాధని మనం ఒక ఇండిఫరెంట్గా చూడటంలా, అది వేరే నేను వేరే అని చూడటం కష్టంగా ఉంది మనకి. ఆ బాధే మనం అయిపోతున్నాం గనక బాధని మనం తట్టుకోవడం చాలా కష్టం. కానీ దైవం అవతారంగా కిందికి దిగి వచ్చినప్పుడు ఆయన తట్టుకుంటాడు. ఓ బోయవాడు బాణం వేస్తే ఆ బొటనవేలికి తగిలి శ్రీకృష్ణుడు ఆయన తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. మృతిని అంత ప్రశాంతంగా ఆయన తీసుకున్నాడు, ఉపసంహారం. అప్పుడు కూడా మనం మనసు ఏమంటుందంటే, ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు గనక ఆయన ఏదైనా చేస్తాడండి, మన్ని కూడా అట్లా చేయమంటే ఎట్లా చేస్తాం, మనకి భయం ఇవన్నీ ఉంటాయి కదా. ఇక భయము, బాధ, ఆగ్రహము, తీవ్రమైన భావనలు ఇవన్నీ కూడా నిమ్న ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. ఈ నిమ్న ప్రకృతిలో మనం ఉన్నంత వరకు ఇవి మనని పూర్తిగా ఆవహిస్తూ ఉంటాయి. అందుకని ఈ శారీరకమైనటువంటి బాధ, అనారోగ్యం, ఇలాంటి దుఃఖం ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించటం అనేది దాని నుంచి మనం ఎలా విముక్తులం కావాలో మనకి చూపించటానికి అన్నారు. ఇంకొకటి కూడా ఉంది. అదేమిటంటే, మన మానవ ప్రకృతిలో ఉన్నటువంటి అంతరాత్మ, అది ఈ యాతనంతటినీ కూడా భరిస్తుంది. భరించి అదేం చేస్తుందంటే, ఈ మానవ ప్రకృతిలోనే దీన్ని ఎట్లా అధిగమించాలి అని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బుద్ధుడిలాగా అన్నారు ఆయన. బుద్ధుడి ఎగ్జాంపుల్ తీసుకున్నారు శ్రీ అరవింద్. అందుకని బుద్ధుడికి మళ్ళీ ఆ తపస్సులో ఆయన కలిగినటువంటి అనుభవాలు, ఎన్ని రకాలైనటువంటి ఆయనకి అనుభవాలు కలిగినాయో మనకి బుద్ధుడి చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. అంత తేలికగా ఆయనకి ఒక మోక్షస్థితి, నిర్వాణ స్థితి రాలా. ఆ నిర్వాణ స్థితికి రావడానికి ముందర అనేకమైనటువంటి రాక్షస మాయలు, బాధలు కూడా ఆయన అనుభవించాల్సి వచ్చింది. వాటన్నిటినీ కూడా తట్టుకుని ఆయన అత్యున్నతమైనటువంటి నిర్వాణానికి ఆయన వెళ్ళాడప్పుడు. శ్రీ అరవిందులు అన్నారు, మొట్టమొదట ప్రపంచంలోకి వచ్చేటువంటి అవతారాలు దుఃఖాన్ని, బాధని అనుభవించే అవతారాలు ముందొస్తాయి. ఆ తర్వాత దైవానందాన్ని చూపించేటువంటి అవతారాలు తర్వాత వస్తాయిట. ఎందుకంటే మానవుడు ఉన్నది ఈ దుఃఖంలో, ఈ అజ్ఞానంలో ఉన్నాడు గనక దీని నుంచి ముందు ఎట్లా విముక్తుడు కావాలి అనేది చూపిస్తే కానీ ఆ తరువాతే మనం శాశ్వతమైనటువంటి దైవానందాన్ని మనం అనుభవించగలుగుతాం. కనుక మొట్టమొదట వచ్చేటువంటి అవతారాలు దుఃఖాన్ని సహించే అవతారంగా వస్తుంది. తర్వాత వచ్చేవి శాశ్వతమైనటువంటి దివ్యానందాన్ని చూపించేటువంటివిగా ఉంటాయి అని ఆయన అన్నారు. ఆ తర్వాత దైవం మానవుడి అంతరంగంలోకి వచ్చి మానవ అంతరాత్మని తన చైతన్యం వైపుగా, తన చైతన్యంలోకి తీసుకువెళ్ళడానికి ఆయన అవతారంగా కిందికి దిగి వస్తాడు. ఇది ఆయన ప్రధానమైన ఉద్దేశం. ఒక అవతారం కిందికి దిగి వచ్చినప్పుడు అంతో ఇంతో అంతరాత్మలో ఒక మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఆ అవతారం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రభావం జాతి మీద ఉంటుంది, ముందుకు తీసుకువెళ్తుంది. అందుకని
అధికమైనటువంటి అంతరాత్మ శక్తిని మానవ జాతి చైతన్యంలో నింపడానికి అవతారంగా ఆయన దిగి వస్తాడు. అట్లా అంతరాత్మ శక్తి అంతరంగం కొంత చైతన్యాన్ని పొందితే ఆ చైతన్యం పొందినటువంటి అంతరాత్మతో మనం జ్ఞానంగా కర్మలు చేస్తాం. కొంత జ్ఞానంగా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అంతరంగ అభివృద్ధి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా జ్ఞానంతో కర్మలు చేస్తాం. ఇలా అధికాధికంగా అంతరాత్మ అభివృద్ధి చెందటం, ఆ అభివృద్ధి చెందిన అంతరాత్మతో అత్యున్నతంగా అయినటువంటి వృద్ధి పొందుతున్న జ్ఞానంతో కర్మలు చేయటం అనేది మానవ జాతికి ఆ విధంగా ఉదాహరణ చూపించడానికి దైవం అవతారంగా వస్తాడు అని చెప్పాను. అవతారమూర్తి అవతరణ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తాడు ఆయన? ప్రతి మానవులం మనం ఆయన ఎప్పుడుకప్పుడు రావడం వస్తే బాగుండు అనుకుంటాం. మన బాధలు వచ్చినప్పుడల్లా భగవంతుడు ఎందుకు రాడు, ఆయన ఎందుకు చెయ్యడు అని మనసు తపన పడిపోతూ ఉంటుంది. ఎక్కడున్నావు, ఎందుకు రావు అని అడుగుతుంది. మన పురాణాలు, కథలు, సినిమాల్లో కూడా చూస్తాం. అర్ధరాత్రి 12 గంటలకి పైన గంటలు లేస్తాయి అని ఏదో భక్త తుకారం ప్రకటించాట. చేశాడో లేదో మనకు తెలియదు. ఇప్పుడు నా మాట నిలబెడతావా, నిలబెట్టవా? నిలబెట్టి తీరాలి. నువ్వు మహిమ చేస్తావని చెప్పాను కాబట్టి నా మాట నిలబెట్టాలి. నా మాట నిలబెడితేనే నువ్వు మహిమ చేయగలవు, నువ్వు ఉన్నావని అందరు నమ్ముతారు. అందుకని నువ్వు ఉన్నావని నమ్మాలంటే ఈ మహిమ చేయాలి అని పట్టుబట్టి అతి తీవ్రంగా తనని తాను హింసించుకుంటే అప్పుడు భగవంతుడు బాబోయ్ ఏమిట్రా ఇది మొండితనం అనుకున్నాడో ఏమనుకున్నాడో మొత్తానికి ఏదో పైకి లేపాడనో ఏదో వస్తాయి. అందుకని ఇట్లాంటి వాటికి భగవంతుడు వస్తాడా, రావాలా? ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించినవి. మహాభక్తుడే ఆయన. కానీ మహాభక్తుడిలో కూడా పలచనైన అహంకారం తప్పనిసరిగా ఉంటుంది. అది మొత్తం పోవాలంటే ఇంకా చాలా కాలం పడుతూ ఉంటుంది. అందుకని అవతారమూర్తి ఎప్పుడు దిగి వస్తాడు అంటే శ్రీ అరవిందులు అన్నారు, ఒక దారుణమైన మహాసంక్షోభం వచ్చినప్పుడు అవతారమూర్తి కిందకి దిగి వస్తాడు. భగవంతుడు అవతారంగా ఆయన కిందికి దిగి వస్తాడు. ఆ సంక్షోభం ఎట్లాంటి సంక్షోభం అంటే సాధారణంగా పైన దృష్టితో చూసేటువంటి మానవులందరికీ కూడా ప్రపంచంలో వచ్చే ప్రతి సంక్షోభము కూడా దారుణమైన మహాసంక్షోభంలాగే కనపడుతుంది. దైవం కిందికి దిగిరావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని మానవుడు భావిస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు వస్తున్నాయి. భీకరమైన యుద్ధాలు, మారణకాండ, పిల్ల పెద్ద అనే తేడా లేకుండా మృత్యువు తాండవిస్తోంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఎక్కడికి పోయినాడు దైవం, ఆయన ఎందుకు రాడు కిందికి, ఇంకా ఎప్పుడు వస్తాడు, ఇంకా ఎంతమంది చచ్చిపోతే వస్తాడు ఆయన అని మానవ మనస్సు ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ ఈ సంక్షోభాలన్నీ కూడా పరమ బాధాకరమైనటువంటి సంక్షోభాలైనా దైవం కిందకి దిగి రావడానికి తటస్థించేటువంటి మహాసంక్షోభం కాదు అన్నారు. అరాచకాలు, విప్లవాలు, యుద్ధాలు ఇవన్నీ కూడా దారుణమైనవే కానీ దైవం కిందకి దిగి వచ్చేంత సంక్షోభాలు కాదుట. మరి ఎటువంటి సంక్షోభంలో ఆయన కిందికి దిగి వస్తాడు అంటే శ్రీ అరవిందులు చెప్పారు, మానవ జాతి చైతన్యం ఒక గొప్ప మార్పు పొందాలి అన్నప్పుడు ఆయన కిందికి దిగి వస్తాడు. ఆ మార్పు ద్వారా మానవ చైతన్యం వికసిస్తుంది, గొప్ప వికాసాన్ని పొందుతుంది అన్నప్పుడు ఆయన కిందికి దిగి వస్తాడు. ఆయన కిందికి దిగి వచ్చేటువంటి సందర్భం మానవ జాతి ఆధ్యాత్మిక చైతన్యంతో, ఆ ఆధ్యాత్మిక చైతన్య పురోగమనం ఇప్పుడు జరగాలి అన్నప్పుడు ఆయన అవతారంగా దిగి వస్తాడు. మరి ఈ సంక్షోభాలు, ఈ యుద్ధాలన్నీ ఎట్లా? ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా ఆయనే నిర్వహిస్తాడు. కానీ వీటికి రక్షణగా ఉండేటువంటి శక్తి పేరు విభూతి అన్నారు శ్రీ అరవిందులు. భగవంతుడి శక్తి 4 స్థాయిలో ఉంటుంది. ఒకటి అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అణువులో అణువుగా, తర్వాత ప్రతి దాంట్లో కూడా, ప్రతి చిన్న దాంట్లో కూడా ఒక శక్తిగా ఆయన ఉంటాడు. అక్కడ ఆయన ఉన్నట్టు కూడా మనకు తెలియదు, అదొక స్థితి.
ఆ తర్వాత కొంత పైన స్థితి వ్యక్తిలో అంతరాత్మగా ఆయన ఉంటాడు. అంతరాత్మ చైతన్యంగా ఉండి మనలో, మానవుడిలో మనని ముందుకు నడుపుతూ ఉంటాడు. ఇది రెండవ స్థితి. మూడవ స్థాయి విభూతి. విభూతి అనేది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం మనకి గీతలో వస్తుంది. మనం చూస్తాం విభూతి, విశ్వరూపం అని రెండు. విశ్వరూపంలో ఆయన చూపించినటువంటివి విభూతిగా ఎప్పుడు వస్తాడు. ఈ విభూతి అనేటువంటిది మూడవ స్థాయి. ఈ విభూతి అనేది ఎలా ఉంటుంది అంటే దైవంలో అనేక రకమైనటువంటి శక్తులు ఉంటాయి. ఒక శక్తి కాదుగా ఆయనలో, ఎన్నో వైవిధ్యమైనటువంటి శక్తుల సమాహారం దైవం. అంతులేని శక్తులు ఆయనలో ఉంటాయి. ఎన్ని శక్తులు బయటికి వచ్చినా ఇంకా శక్తులు ఉండనే ఉంటాయి ఆయనలో. అటువంటి అనంతమైన శక్తులు కలిగినటువంటి దైవంలో ఒకానొక శక్తి ఒక గొప్ప ప్రవాహంలాగా ఒక వ్యక్తిలో వస్తుంది. వచ్చినప్పుడు ఆ వ్యక్తి రూపంగా ఒక గొప్ప చైతన్యం ప్రపంచంలోకి వస్తుంది. అటువంటి ప్రవాహ శక్తి పేరు విభూతి. సో భగవద్గీతలో కూడా విభూతుల గురించి ఆయన చెప్తూ రకరకాల పక్షుల్లో గరుడ పక్షిని నేను, ఇంకో దాంట్లో ఇంకొక వాడిని నేను అని మొత్తం విశ్వంలో ప్రతి వర్గానికి సంబంధించిన అత్యున్నత స్థితి కలిగినటువంటి దాన్ని చూపించి ఆ శక్తిగా నేనున్నాను అని ఆయన అన్నాడు. కనుక విభూతిగా వచ్చినటువంటి ఒక మానవ రూపం ప్రపంచంలో వచ్చేటువంటి సాధారణ సంక్షోభాలని, యుద్ధాలని, విప్లవాలని, వీటన్నిటినీ కూడా ఇవన్నీ పోవడానికి మానవ జాతికి నాయకత్వం వహిస్తుంది. విభూతి సరిపోతుంది. అవతారంగా దైవం రావాల్సిన పని లేదు. నాలుగవ స్థాయి అవతారం. ఈ అవతారం అంటే అందులో ఉన్నటువంటి దైవ చైతన్యానికి తనెవరో తెలుసు, తను ఎందుకు వచ్చాడో తెలుసు, తను వచ్చినటువంటి అవతారంలో ఉండే చైతన్యమే కాకుండా అంతకు మించినటువంటి అతీత చైతన్యంగా నేనున్నాను అని తెలుసు. అలాగే తను వ్యక్తిలో అంతరాత్మగా కూడా ఉన్నాను అని ఆయనకు తెలుసు. తనను గురించి తనకి పూర్తిగా తెలిసినటువంటి చైతన్యం పేరు అవతారం. అందుకని శ్రీకృష్ణుడు కిందికి దిగొస్తే, శ్రీకృష్ణుడిగా అవతారం వచ్చినప్పుడు ఆయన ఎవరో ఆయనకి పూర్తిగా తెలుసు. ఒకానొక అతీత చైతన్యం ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంలో తనకి ఆ అవతారంలో ఎంత చైతన్యాన్ని వహించి మానవ జాతిని ముందుకు తీసుకువెళ్ళాలో అంత చైతన్యంతో ఆ అవతారం పనిచేస్తుంది. అందుకని తనను గురించి తనకి పూర్తిగా తెలిస్తే అవతారం. దైవంలో ఉండేటువంటి ఒక ప్రధానమైన శక్తి పూర్తిగా ఒక రూపాన్ని వహిస్తే విభూతి. వ్యక్తిలో అంతరాత్మగా ఉంటే అది అంతర్వర్తి, అంతరాత్మ. అణువులో అణువుగా ఉంటే అదొక ప్రధానమైనటువంటి శక్తి. ఈ 4 స్థాయిలు కూడా దైవానికి ఉన్నాయి. ఆయన ఏదంటే అదిగా ఉండగలుగుతాడు. అణువుగా ఉండడానికి ఆయనకేం పరువు తక్కువ లేదు. మనకి కొంచెం పరువులు, ప్రతిష్టలు, అహంకారానికి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. నా పరువు, నా ప్రతిష్ట, నా గౌరవం ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే అహంకి ఉంటాయి. నేను ప్రత్యేకంగా ఉన్నాను అనే దృష్టిది గనక ప్రత్యేకతా భావన కాబట్టి నేను ప్రత్యేకంగా ఉండాలి అనేది ప్రతి సందర్భంలో అహంకి ఉంటుంది, దైవానికి ఉండదు. ఆయన నేను కనిపించినా పర్వాలా, కనిపించకపోయినా పర్వాలా అనుకుంటాడు. ఆయన నన్ను పూజించినా పర్వాలా, పూజించకపోయినా పర్వాలా, నేనున్నాను, అయినా సరే నేనే నడుపుతున్నా. అందుకనే ఆయన భగవద్గీతలో నేను మనుష్య రూపంలో ఉన్నానని చెప్పి నన్ను మహేశ్వరుడుగా, భూత మహేశ్వరుడునైనా కూడా నన్ను మానవులు ఎవరు కూడా గుర్తించరు, మూఢులు వాళ్ళు అన్నాడు. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నాను కనుక. అందుకని ఈ 4 స్థాయిల్లో కూడా పరమాత్మ ఉంటాడు. ఈ విభూతిగా వచ్చినప్పుడు సాధారణమైనటువంటి మానవ చైతన్యానికి నాయకత్వం వహించి ప్రపంచంలో వచ్చేటువంటి కల్లోలాలన్నింటికీ కూడా ఆయన పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి శ్రీ అరవిందులు ఈనాటి ఆధునిక ప్రపంచంలో కలిగినటువంటి 2 ప్రధానమైన మార్పుల గురించి చెప్పారు. సాధారణంగా మనం దైవం గురించి చెప్పుకున్నప్పుడు వెనకటి కాలానివి చెప్తాం.
రాముడుగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు, ఇంకొక రకంగా వచ్చాడంటే మనస్సు కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఈ కాలంలో ఎవరున్నారో చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఈ కాలంలో ఏం జరుగుతున్నాయి దైవానికి సంబంధించినవి? శ్రీ అరవిందులు ఆధునిక కాలంలో విభూతిగా వచ్చి గొప్పగా ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి 2 సంఘటనల గురించి ఎస్సేస్ ఆన్ ద గీతాలో ఆయన ప్రస్తావన చేశారు. అదేంటంటే, ఒకటి మార్టిన్ లూథర్ కింగ్. ఆయన ప్రపంచంలో ఛాందస క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేశాడు. ఆయన మార్టిన్ లూథర్ కింగ్ గొప్ప త్యాగం చేశాడు. ఆయన గురించి చదివితే మనకు తెలుస్తుంది. ఆయన ఈ మత ఛాందసానికి వ్యతిరేకంగా నాయకత్వం వహించి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మతం రావడానికి, ఆ ఛాందసమైనటువంటి క్రైస్తవ మతం పోయి ఒక స్వేచ్ఛగా అంతరాత్మ ప్రవర్తించేటువంటి క్రిస్టియన్ మతంగా మారడానికి మార్టిన్ లూథర్ కింగ్ ఆయన ప్రజలకి ఆయన నాయకత్వం వహించి ఆ మార్పు తీసుకొచ్చాడు. ఈ ఉదాహరణ ఒకటి చెప్పారు. రాజకీయమైనటువంటి గొప్ప, ప్రపంచంలోనే గొప్ప మార్పు ఫ్రెంచ్ విప్లవం తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది ఫ్రెంచ్ విప్లవం. ఆ ఫ్రెంచ్ విప్లవానికి కూడా నాయకత్వం వహించి ఒక ప్రజాస్వామ్యాన్ని, అంతరాత్మ స్వేచ్ఛకి సంబంధించిన ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక పరిపాలనా విధానాన్నంతటినీ తీసుకొచ్చింది విభూతియే. ఈ 2 కూడా ఈ విభూతులతోనే సరిపోతాయి. ఇటువంటి మార్పులు రావాలంటే విభూతిగా దైవం వచ్చి మార్పుని తీసుకొస్తే సరిపోతుంది. అవతారంగా కిందకి రావాల్సిన పని లేదు అన్నారు ఆయన. మత స్వేచ్ఛని కూడా తీసుకురావడం, పరిపాలనా స్వేచ్ఛని తీసుకురావటం జరిగింది అని అన్నారు. అందుకని విభూతి కిందికి వచ్చినప్పుడు మానవ చైతన్యంలో ఒక క్రియాశీలకమైనటువంటి మార్పు, అంటే ప్రాక్టికల్గా మనం ఏ విధంగా జీవించాలో ఆ జీవితానికి సంబంధించినటువంటి మార్పులని తీసుకొస్తుంది. ఇప్పుడు ఉదాహరించినటువంటి ఈ 2 ఉదాహరణలు ఉన్నాయే, ఫ్రెంచ్ విప్లవం ఒకటి, మార్టిన్ లూథర్ కింగ్ చేసినటువంటి గొప్ప మత స్వేచ్ఛని తీసుకొచ్చినటువంటి సంఘటన. ఈ 2 సంఘటనలలో విభూతితోనే సరిపోయింది. ఆ కాలానికి విభూతులు రావటమే సరి అయింది, అవతారంతో పని లేదు అన్నారు. అవతారం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ప్రపంచం అనుభవించేటువంటి క్రియాశీలకమైన సమస్యలని, వాటన్నిటినీ కూడా పోగొట్టడానికి, నిర్మూలన చేయటానికి విభూతి సరిపోతుంది అన్నారు. మరి అవతారం ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన మానవ జాతిలో రావలసి ఉన్నప్పుడు అటువంటి దారుణమైనటువంటి సంక్షోభం వచ్చి ఆధ్యాత్మికంగా జాతి అంతా కూడా ముందుకు వెళుతుంది. అప్పుడు భగవానుడే స్వయంగా కిందికి దిగి వస్తాడు అని చెప్పారు. అటువంటి పెద్ద దారుణమైన సంక్షోభమే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా అందులో పాల్గొన్నాయి. ఆ కురుక్షేత్ర సంగ్రామం వల్ల ప్రజా చైతన్యం, మానవ జాతి చైతన్యం అంతా కూడా ఒక అడుగు దైవం వైపుగా ముందుకు వెళ్ళింది. అందుకోసం ఆ సంగ్రామం వచ్చింది. ఆ సంగ్రామంలో మనకి కురుపాండవుల మధ్య ఉండేటువంటి వైరం బయటికి కనబడుతుంది. దానికి రకరకాలైనటువంటి కారణాలన్నీ మనకు కనబడతాయి. దుర్యోధనాదులు చేసినటువంటి దౌష్ట్యాలు, పాండవుల పట్ల వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఈ యుద్ధానికి కారణాలుగా బాహ్యంలో కనపడినప్పటికీ ఇంత పెద్ద సంక్షోభాన్ని బాహ్య కారణాల వల్ల కూడా తీసుకొచ్చినటువంటి వాడు ఎవరంటే దైవమే. దైవం ఎట్లా ప్రవర్తిస్తాడు? మన జీవితంలో జరిగేటువంటి కర్మల ద్వారానే ఆయన పనిచేస్తాడు. ఆయన కొత్తగా ఆయన ప్రత్యేకంగా పనిచేయడు. అందుకని మానవ ప్రకృతులని ఉపయోగించుకునే ఈ కారణాలే ఉంటాయి. కానీ ఈ కారణాలన్నీ కూడా పెద్ద సంక్షోభం తీసుకొచ్చి ఆ సంక్షోభం నుంచి మానవ చైతన్యంని ఒక అడుగు దైవం వైపుకి ముందుగా తీసుకువెడతాడు. అటువంటి ఆధ్యాత్మికమైన పరివర్తన కోసం అవతారం కిందికి దిగి వస్తుంది అని అన్నారు. రాముడు అవతారం వచ్చింది సత్యవాక్య పరిపాలన కోసం. తర్వాత పరమ స్థిరమైన, పరమ శాంతమైన, సంయమమైనటువంటి ఒక మనస్థితి, ఒక ధీరత్వం, సత్యాన్ని నిలబెట్టడానికి
ఎన్ని రకాలుగానైనా యాతనలు పడడానికి సిద్ధమైనటువంటి ధర్మబుద్ధి ఇవన్నీ కూడా రాముడు మనకి చూపించాడు. రావణాసురుడిని చంపాడు సరే, కానీ మన జాతి అంతా కూడా ఏమి ఆయన నుంచి నేర్చుకుంది? ఒక అంతరంగ చైతన్యం మనకి కూడా వృద్ధి అయింది ఆయన్ని చూసి. ఓ సత్యవాక్య పరిపాలన, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన, ఇలాంటివన్నీ ఆయనకున్నటువంటి శాంతి, దాంతి, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా మానవ జాతిని గొప్పగా ప్రభావితం చేసి జాతి చైతన్య పురోభివృద్ధికి కారణమైనవి. అందుకని అవతారం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చైతన్య పురోభివృద్ధికి వస్తుంది అని చెప్పి శ్రీ అరవిందులు ఆయన నిశితమైనటువంటి పరిశీలనలో ఇదంతా కూడా ఆయన చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామం కూడా ఇటువంటిదే అన్నారు. మొట్టమొదటిసారిగా శ్రీ అరవిందులే మనకి ఇటువంటి విశ్లేషణ ఆయన చేశారు. మనకి ఇంకెక్కడా ఏ వ్యాఖ్యానాల్లో మనకు కనపడదు. భగవద్గీతని అర్జునుడికి బోధించాడు, ఆత్మతత్వం గురించి చెప్పాడు, మోక్షం గురించి మాట్లాడాడని మాత్రమే మనకి ఎక్కువగా వినిపిస్తుంది. సరే, అర్జునుడు క్షత్రియుడు కాబట్టి మరి ఆయనకు యుద్ధం చేయాలి అని చెప్పాలి కాబట్టి చెప్పాడు అని అంటూ ఉంటారు. దాన్ని కొంచెం పక్కకి జరుపుతూ ఉంటాయి వ్యాఖ్యానాలన్నీ కూడా. ప్రధానంగా మోక్ష ప్రధానమే అని మనం వింటాం. కానీ శ్రీ అరవిందుల అవతార విశ్లేషణ చూస్తే ఇది మానవ జాతికి ఉపయోగపడటానికి ఆయన కిందికి దిగి వస్తాడు. మొత్తం జాతికంతటికీ ఉపయోగపడటానికి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వృద్ధి చేయటానికి ఆయన కిందికి దిగి వస్తాడు. లేకపోతే మనం అందరం కూడా ఈ దుఃఖంలో పడి, ఈ అజ్ఞానంలో పడి, ఈ నిమ్న ప్రకృతిలోనే మునిగిపోయి ఈ జన్మల పరంపరలో దుఃఖం పడుతూ ఇలాగే ఈ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. ఇట్లా గడపడానికి ఆయన అంగీకరించడు. మనందరినీ కూడా దివ్యమైనటువంటి ఆనందం వైపు తీసుకుపోవటానికి ఆయన సంకల్పం చేస్తాడు అని చెప్పి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి రావలసి ఉన్నప్పుడు అవతారంగా కిందికి దిగి వస్తాడు భగవంతుడు అన్నారు ఆయన. అవతారంగా దిగి వచ్చినప్పుడు ఆయన 2 మహత్కార్యాలు చేస్తాడు. అన్నీ 2 2 2 అని బోలెడన్ని అవుతాయి చివరికి పూర్తయ్యేసరికి. ఎందుకంటే బోలెడున్నాయంటే ముందే భయపడిపోతాం మనం, బాబోయ్ ఇంకా ఎన్ని ఉన్నాయని. కానీ ఆ విశ్లేషణలో కూడా, శ్రీ అరవిందులు చేసేటువంటి విశ్లేషణలో కూడా దేనికి దానికిగా విడివిడిగా దైవం యొక్క అవతార లక్ష్యాన్ని, ఆ సంక్లిష్టంగా ఉన్నటువంటి అవతార ప్రయోజనాన్నంతటినీ కూడా అత్యంత సరళంగా మనకి ఆయన చెప్పారు. అది చూస్తే వింటే మనకి ధైర్యం వచ్చేస్తుంది. భగవంతుడు అవతారంగా వచ్చి మనని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెడుతున్నాడు, ఈ దుఃఖం నుంచి మనని విముక్తులని చేస్తాడాయన అనే ధైర్యం మనకు వస్తుంది. దైవం ఒక 2 మహత్కార్యాలు నిర్వహించడానికి అవతారంగా వస్తాడట. అదేంటంటే, ద అవతార్ టేక్స్ అప్ ద వర్కింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ లైఫ్ అన్నారు శ్రీ అరవింద్. ది అవతార్ టేక్స్ అప్ ద వర్కింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడో చూపించడానికి వస్తాడు. ఎట్లా ప్రవర్తిస్తాడో మనకెట్లా తెలుస్తుంది? మనకి మళ్ళీనే ఉన్నాడుగా శ్రీకృష్ణుడు కూడా. మానవుడు చేసినటువంటి పనులే ఆయన చేశాడు. మరి అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది భగవంతుడు చేసేటువంటి విధానాలు ఇలా ఉంటాయని ఎట్లా తెలుస్తుంది మనకి? అంటే అది అంతరంగానికి సంబంధించింది. మనం కిందటిసారి చెప్పుకున్నప్పుడు లోక సంగ్రహ కర్మను గురించి మనం చెప్పుకున్నప్పుడు, ముక్తుడైనటువంటి వాడు, దైవీ ప్రకృతిని పొందినటువంటి ముక్తుడు ప్రపంచాన్నంతటినీ కూడా అటూ ఇటూ పోకుండా దైవం వైపుగా తీసుకువెళతాడు. దాన్ని లోక సంగ్రహం అంటారు. అది ఎట్లా తీసుకువెళతాడు అంటే 3 రకాలుగా చెప్పారు. తన ఉదాహరణ ద్వారా తీసుకెడతాడు, తన ప్రభావంతో తీసుకువెడతాడు, తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో దాన్ని బట్టి ప్రజలు గ్రహించేటట్లుగా తన ప్రవర్తన కూడా ఉంటుంది అన్నారు. అంటే అంతరంగంలో ఎటువంటి మార్పులతో మనం పని చెయ్యాలనేది శ్రీకృష్ణుడు మనకి చూపిస్తున్నాడు. భగవద్గీత ఉపదేశం అంతా అదేగా. నువ్వు ఆత్మస్థుడు కావాలి, కర్మలన్నింటినీ కూడా నిష్కామంగా ఫలితానికి కట్టుబడకుండా నాకు యజ్ఞంగా సమర్పించాలి, నేను పురుషోత్తమ చైతన్యాన్ని, నన్ను ఆశ్రయిస్తే నీకు మోక్షం వస్తుంది, నాలో నువ్వు నివసించాలి అని ఇదంతా కూడా
అంతరంగం ఏ విధంగా మనం ఆధ్యాత్మికంగా పెంపొందించుకోవాలో అదంతా కూడా ఆయన గీతోపదేశం చెప్పాడు. ఆ రకమైనటువంటి అంతరంగ అభివృద్ధి వల్ల మనం అన్ని కర్మలు కూడా భగవంతుడు ఆ విధంగా చేస్తాడు. సమత్వంతో, జ్ఞానంతో ఇలాగా ఆయన కర్మలు నిర్వహించేటువంటి విధానాన్ని మనకి ఆయన చూపిస్తాడు. అది మనకి తెలుస్తూ ఉంటుంది. భగవద్గీత ఉపదేశం అంతా అదే గనక ఆ ఉపదేశాన్ని మనం అనుసరిస్తే దైవంలాగా కర్మలు ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. అందుకని ఇది మొట్టమొదట ఆయన చేసేటువంటి పని. ఇక రెండవది, ప్రపంచంలో డివైన్ విల్ తర్వాత డివైన్ విజ్డమ్ రెండు ఎట్లా పనిచేస్తాయో ఆయన చూపిస్తాడు. డివైన్ విల్, డివైన్ విజ్డమ్, దివ్య వివేకం, దైవానికి ఉన్నటువంటి వివేకం, దైవానికి ఉండేటువంటి ఇచ్ఛ, ఈ రెండూ కూడా బాహ్యంలోనూ మానవుడి అంతరంగంలోనూ కూడా అవి ఎట్లా పనిచేస్తాయో చూపించటానికి ఆయన అవతారంగా వస్తాడు. దివ్య ఇచ్ఛ ఒకటి ఉంది. దైవ ఇచ్ఛ ప్రకారమే ప్రపంచము, వ్యక్తి కూడా నడుస్తారు. మనం అందరం కూడా ఎటు వెళ్ళిపోతున్నాము, ఎటు పోతున్నాము అంటే దైవం వైపుగానే పోతున్నాం. కుంటుకుంటూనో లేదా తడబడుతూనో కర్ర పట్టుకునో కిందపడి లేచో ఎవరి శక్తి మేరకు వాళ్ళు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, ఇందులో యోగులైనటువంటి వాళ్ళు ఉన్నారు, సరాసరిగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అట్లాగే అజ్ఞానంతో పోటీ పడుతూ రోజు దాంతో పోరాటం చేస్తూ ఏమైనా పోట్లాడతాను కానీ నేను దీనికి లొంగను ఎట్లాగైనా సరే అని సంఘర్షణతో పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తామసికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఫోన్లో ఇటాగే కూర్చుంటా, ఇవాళ కాతే రేపైనా వస్తా అంటే సరే రేపు పొద్దుగానే ఈ తామసికమైనటువంటి స్థితితో బాధపడతానంటున్నావు కదా, పడు, ఈ బాధలన్నీ పడుతూ ఇట్లాగే ఉండు, తర్వాత నువ్వే ఇటువైపుకు తిరుగుతావు అని ఆయన వాళ్ళని కూడా తన వైపుకే తీసుకుపోతూ ఉంటాడు. అందుకని ఏదో రకంగా ప్రపంచంలో దైవ ఇచ్ఛ, దైవం యొక్క వివేకం ప్రపంచాన్ని నడపటంలో ఇవన్నీ కూడా బాహ్య జీవితంలోనూ వ్యక్తుల అంతరంగ జీవితంలోనూ కూడా ఈ రెండు ప్రవర్తించేటట్లుగా ఆయన చేస్తాడు. ఆయన ఇచ్ఛ, ఆయన వివేకం ఎట్లా పనిచేస్తున్నాయో మనకి తెలిసేటట్లుగా ఆయన చేస్తాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? రెండు పనులు చేస్తున్నాట. అది అంతరాత్మని వృద్ధి చేస్తున్నాడు, ఆధ్యాత్మిక చైతన్యం వైపుగా వృద్ధి చేస్తున్నాడు. రెండవది, బాహ్యంలో ఈ అంతరాత్మ వృద్ధి చెందటం ద్వారా మానవులు అజ్ఞానం నుంచి కొంత జ్ఞానంతో కర్మలు చేసేటువంటి పద్ధతిని ఆయన తీసుకొస్తున్నాడు. కొంచెం జ్ఞానం వచ్చాక మనం మంచి పనులే చేస్తాం. మరీ దుర్మార్గమైన పనులు చేయాలంటే మనసు ఒప్పదండి అంటూ ఉంటాం. మనం అంటూ ఉంటాం మనసు ఒప్పదండి ఇట్లా చేద్దామంటే, వాళ్ళు చేస్తున్నారు కానీ మనం చేద్దాం అనుకున్నా కూడా మనసు అంగీకరించట్లా, ఒప్పుకోవట్లా. అందుకని అట్లా ఉండలేం మనం. ఎందుకని? కొంత జ్ఞానం వచ్చిన తర్వాత అట్లా ఉండడం చాలా కష్టం. మహా అయితే చూస్తాం వాళ్ళు ఎట్లా ఉంటున్నారండి, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారే అనుకుంటాం, కానీ మనం అట్లా ప్రవర్తించలేము. అందుకని అంతరంగ అభివృద్ధి, దాంతో జ్ఞానంగా మనం పనులు చేయటం, మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ అంతరంగ అభివృద్ధి, మళ్ళీ ఎక్కువ జ్ఞానంతో పనిచేయటం, ఇట్లా మనలో అభివృద్ధి, బాహ్య జీవితం కూడా జ్ఞానమయంగా ఉండటం, ఈ రెండూ కూడా అవతారంగా వచ్చి ఆయన మార్గం ద్వారా మనకి చూపిస్తాడు అని శ్రీ అరవిందులు అన్నారు. అవతారంగా వచ్చినప్పుడు ఆయన ప్రయోజనాలు నెరవేరుస్తాడు. రెండు ప్రయోజనాలు నెరవేరుస్తాడు. ఒకటి, ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే గురువుగా ఆయన వస్తాడు, రక్షకుడుగా కూడా వస్తాడు. అట్లా శ్రీ అరవిందుడు రెండు ఉదాహరణలు తీసుకున్నారు ఆయన. ఒకటి బుద్ధుడు, రెండు క్రైస్ట్. వీళ్ళిద్దరినీ తీసుకుని గురువుగా, ప్రపంచానికంతటికీ కూడా గురువుగా బుద్ధుడు ఇచ్చినటువంటి సందేశం అది ఆధ్యాత్మికమైనటువంటి అవతారం. ఆయన ఏ రకమైన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రాలా, అవేం చేయలే. ఆయన తపస్సు చేసి అసలు ప్రపంచంలో దుఃఖానికి కారణం ఏమిటి అన్నటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని పొంది అక్కడి నుంచి నిర్వాణాన్ని కూడా ఆయన పొందాడు. కోరికలే దుఃఖానికి కారణం, వీటిని తీసివేస్తేనే దుఃఖం పోతుంది అని
ఆయన లోకానికి ఇచ్చినటువంటి సంగ్రహ సందేశం. అందుకని ఒక గురువుగా ఆయన అవతారం ఉన్నది, ఆధ్యాత్మికమైనటువంటి అవతారం ఇది అని అన్నారు. వాళ్ళు ఇట్లా ఏమీ చేయకపోయినా, బాహ్యంలో ఏమీ చెయ్యకపోయినా కూడా వాళ్ళ అవతారాలు సమాజంలో గొప్ప ప్రభావాన్ని కూడా చూపించాయి. దైవం ఆధ్యాత్మిక అవతారం ఎత్తినా ప్రజల జీవితం మీద ఆయన మార్పులు తీసుకొస్తాడు. బుద్ధుణ్ణి చూసి గొప్ప సంఘాలు వెలిశాయి, అంతా కూడా శాంతి కాముకులై ఉండాలనుకున్నారు. ఒక సరళమైనటువంటి జీవితాన్ని అవలంబించాలి, కోరికలన్నిటినీ వీలైనంతగా మనం తగ్గించుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇది చెయ్యాలి అని అనిపించేటట్లుగా ఆ ఆధ్యాత్మిక అవతారం ఉన్నది. అందుకని అవతారం ఆధ్యాత్మికమైన ప్రపంచ జీవితం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అన్నారు శ్రీ అరవింద్. రెండవ అవతారం ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు, ప్రపంచంలో సంఘం కూడా పెద్ద ఉపద్రవం ఏదైనా వచ్చినప్పుడు, ఒక రాజకీయపరమైనటువంటి నైతికమైనటువంటి ధర్మాలన్నిటినీ కూడా కాపాడవలసి వచ్చినప్పుడు రాముడుగా కృష్ణుడుగా అవతరించి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్య పురోభివృద్ధి కూడా వాళ్ళు చేస్తారు అని అన్నారు. కృష్ణుడు రాముడు వీళ్ళు రాజకీయమైనటువంటి ఒక మార్పులు తీసుకొచ్చారు. ఇందాక చెప్పినట్లు ఆధ్యాత్మికమైన చైతన్య పరివర్తనే ముఖ్యమైనప్పటికీ కూడా ఇవి కూడా అందులో భాగంగా ఉంటాయి. అందుకని రాజకీయమైనటువంటి విధంగా కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఉన్నాయి. కృష్ణుడి కంటే రాజనీతిజ్ఞుడు ఎవరుంటారు? ఆయనలాగా అంత రాజనీతిజ్ఞత నడిపేవాడు ఎవరూ ఉండరు. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఆయన సహాయం కోసం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవరికి ఏం కావాలి అని అడిగాడు. 2 భాగాలు చేశా అన్నాడు సైన్యాన్ని. దుర్యోధనుడు భయపడిపోయాడుగా, ఏమిట్రా బాబు, ముందు అర్జునుడిని అడగమన్నాడు. అర్జున నువ్వు ముందు కోరుకో, నీకేది కావాలి అన్నాడు. దుర్యోధనుడు భయపడిపోయాడు. ఉన్నదంతా కూడా ఆయనకే కట్టబెట్టాలని ఇట్లాంటి ఒక మాయోపాయం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆయన అనుకున్నాడు. ఈ లోపల ఆయన చేసినటువంటి విభాగం ఎట్లా ఉంది? మొత్తం 10,000 మంది గొప్ప శూరులు ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు, నేను ఒక్కడిని ఒక్కవైపు అని. ఇంతకంటే రాజనీతిజ్ఞత ఏమి ఉంటుంది? దీని వెనక ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన తెచ్చే డివైన్ విల్, డివైన్ విజ్డమ్ కూడా ఉన్నాయి. కనుక దివ్య ఇచ్ఛ, దివ్య వివేకంతో ఈ కాలానికి ఆ కాలానికి కావలసినటువంటి విధంగా ఆయన రాజనీతిజ్ఞుడిగా కూడా పనిచేశాడు. సో దైవం అంటే మనం ఏమనుకుంటామంటే ప్రశాంతంగా ఉండి ఆత్మజ్ఞానంతో ఉంటాడు, ఆయనకి రాజకీయాలతో పనే ఉంది అనుకుంటాం. కానీ ప్రపంచమంతా ఆయనదే కదా, ప్రపంచమంతా ఆయనే ఉన్నాడు, ఆయనలోనే ప్రపంచమంతా నడుస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన వ్యవహారమే. ఆయన వ్యవహారం కాకుండా ఎట్లా పోతుంది? రాజకీయాలు ఆయన వ్యవహారమే, అన్నీ ఆయన వ్యవహారమే. కాబట్టి ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా 2 చేశాడు, డివైన్ విల్, డివైన్ విజ్డమ్తో. దానివల్ల ఏం జరిగింది? 10,000 మందిని దుర్యోధనుడు పుచ్చుకున్నాడు, ఒక్కడిని అర్జునుడు తీసుకున్నాడు. ఆ ఒక్కడు ఎంతటి యుద్ధాన్ని ఎటువైపుకి నడిపించాడు, ఎంతటి జ్ఞానవంతుణ్ణి చేశాడు అర్జునుణ్ణి. ఇదంతా మనం చూసినట్లయితే ఆ అవతారం తీసుకొచ్చినటువంటి మార్పు రాజకీయాల్లోనూ నైతికంగానూ సంఘం ధర్మాల్లోనూ గొప్ప మార్పు తీసుకురాగలిగాడు శ్రీకృష్ణుడు. బాహ్యంలో మార్పులు తీసుకొచ్చాడు. ఈ బాహ్యంలో చేసినటువంటి కర్మ ఆధారంగా ప్రతి వ్యక్తిని కూడా తన వైపుగా ఆయన తీసుకువెళ్ళగలిగాడు. మొత్తం వెళ్ళామా ఆయన వైపుకి? మొత్తం ఏం వెళ్ళాల. మొత్తం ఎట్లా పెడతాం? మన వెనకాల మన ప్రకృతి కూడా ఉంది కదా, అది మొత్తంగా మన బోనీదు దైవం వైపుకి. ఒక అడుగు వేయంగానే 10 అడుగులు వెనక్కి గుంజుతూ ఉంటుంది. రా వెళ్ళావులే, చాలు, చేశావు, పెద్ద సాధన చేశావు, సాధన అనే 3 మాటలు అన్నావు కదా, 3 అక్షరాలు చాలే, వెనక్కిరా, ఆ తర్వాత చూసుకుందాం, నా దగ్గర నుంచి అక్కడికి పోతావు అంటుంది. మొత్తంగా మనం వెళ్ళలేం. కొంచెం కొంచెంగా మన చైతన్యంలో మార్పు అనేది దైవం యొక్క అవతారం వల్ల కలుగుతుంది.
కనుక బాహ్యంలో చేయవలసిన కర్మల కోసం దిగి వచ్చిన కృష్ణ అవతారం, రామావతారం వంటివి మానవ జాతి ఆధ్యాత్మికతకు కూడా అవి కారణమైనవి అని అవతారం నిర్వహించేటువంటి పనులను గురించి, ప్రయోజనాన్ని గురించి శ్రీ అరవిందులు చెప్పారు. ప్రపంచానికి అవతార తత్వం అది ఎటువంటి సత్యాల్ని చూపించింది శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఎటువంటి సత్యం వెల్లడవుతోంది వాళ్ళ అవతారంగా రావడం వల్ల అన్నారు. ఒకటి, మన మానవ జన్మకి అనేకమైనటువంటి పరిమితులు ఉన్నాయి. మనం అంతా నిమ్న ప్రకృతిలో ఉన్నాం గనక ఈ లోవర్ నేచర్ అనేటువంటి పరిమితి, ఈ పరిమితిని కూడా మనం అధిగమించి దైవంలాగా దైవంలోకి పునర్జన్మ పొందగలుగుతాము అని అవతారతత్వం నిరూపణ చేస్తున్నది, ఈ సత్యం చూపిస్తోంది అని చెప్పి శ్రీ అరవిందుడు అన్నారు. మనం దైవంలోకి పునర్జన్మ పొందుతాం, దైవ జన్మలాగా మన జన్మ కూడా అవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా జన్మ కర్మచమే దివ్యం అన్నాడు ఆయన. నా జన్మ నా కర్మ దివ్యమైనవి. అలాగే ప్రకృతిం విద్ధి మే పరాం, మానవ ప్రకృతి కంటే వేరైనటువంటి దివ్య ప్రకృతి నాది అన్నాడు ఆయన. ఈ రెండూ కూడా ఆయనది దివ్య జన్మ, ఆయన చేసేటువంటి కర్మ దివ్య కర్మ. అవి దివ్య కర్మలు ఎందుకైనాయంటే ఆయన ప్రకృతి దివ్య ప్రకృతి కాబట్టి. ఇప్పుడు మనది అపరా ప్రకృతి, నిమ్న ప్రకృతి, ఇది దివ్య ప్రకృతి లేదా కృష్ణుడు చెప్పినట్లుగా పరాప్రకృతిగా కూడా మార్పు చేయడానికి అవకాశం ఉంది అని శ్రీకృష్ణుడు అవతారం మనకి చూపిస్తోంది. మనకున్నట్లుగానే ఆయనకు కూడా ప్రకృతి ఉంది, గుణాలు ఉన్నాయి, వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం లేకపోతే మనం కృష్ణుడు అనంగా ఆత్మ అనేవాళ్ళం. వ్యక్తిత్వం లేకపోతే శ్రీకృష్ణుడు అవతారమూర్తి, పురుషోత్తముడు అని అనంగా. ఇలా అన్నామంటే వ్యక్తిత్వం ఉంది, గుణాలు ఉన్నాయి, ఆయనకి ఆత్మ ఉంది. కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనకంటే వేరుగా ఉన్నాయి. మనకి ఉన్నాయి, మనకి ఓ ప్రకృతి ఉంది, ఆ ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి నాయకత్వం వహించే అహం ఉంది, మనకి అహం అనే వ్యక్తిత్వం ఉంది. మన వ్యక్తిత్వం ఎలాంటిది? అహం అనే వ్యక్తిత్వం. ఇది దైవానికంటే నేను వేరుగా ఉన్నాను అనుకుంటుంది. ఎప్పుడు ఒక ప్రత్యేకత భావన అహంకు ఉంటుంది. నేను వేరు, నేను వేరు. ఆ నేను వేరు అనే దాంట్లో దీనికి పరమానందం ఉంటుంది, పరమానందంగా ఉంటుంది. వాళ్ళు వేరు, నేను వేరు అంటే ఇక అహంకు ఉండేటువంటి ఆనందం చెప్పనలవి కావు. అందరూ సమానులే కానీ కొంచెం నేను ఎక్కువ సమానం అన్నట్టు. బాపు గారి సినిమాల్లో మనం అదే చూస్తూ ఉంటాం. ఎవరంటే భార్యాభర్తలు ఇద్దరూ సమానమేట, కానీ ఆయన కొంచెం ఎక్కువ సమానంట, ఆయన కొంచెం ఎక్కువ సమానం ఆవిడ కంటే. అందుకని అందరం సమానమే కానీ నా సమానత్వం వేరే. అందుకేగా మనం అందరికీ కుర్చీలు వేస్తే నేను ప్రత్యేకం అనుకున్న వాళ్ళకి పెద్ద కుర్చీ వేస్తారు. వాళ్ళొక్కళ్ళు ఆ పెద్ద కుర్చీలో కూర్చుంటారు, మిగతా వాళ్ళంతా కూడా కుర్చీలోనే కూర్చున్నారు. కానీ అదొక ప్రత్యేకమైన కుర్చీ. ఆ ప్రత్యేకమైన కుర్చీ ఏం చెప్తుంది? నాకంటే అవతల వాళ్ళు వేరు, వాళ్ళందరికంటే నేను వేరు అని చెప్పకనే చెప్తూ ఉంటుంది. అందుకని ఈ వేరుదనం అనేది అహంకి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. ఇది మన ప్రకృతి, మన వ్యక్తిత్వం. ఇప్పుడు దైవానికి వ్యక్తిత్వం ఉంది, ప్రకృతి ఉంది. ఇప్పుడు మానవుడు ఆ ప్రకృతిలోకి మనం వెళ్ళగలడా? శ్రీకృష్ణుడి ప్రకృతిలాగా మన ప్రకృతి అవ్వగలదా? శ్రీకృష్ణుడి వ్యక్తిత్వంలాగా మన వ్యక్తిత్వం కాగలదా? శ్రీకృష్ణుడి చైతన్యంలాగా మన చైతన్యం అవగలదా? ఎలా అవుతుంది? ఆయన దేవుడు కాబట్టి అలాగే చేస్తాడంటుంది. మనసుకున్నటువంటి టెక్నిక్స్, యుక్తులు మనం అసలు తట్టుకోలేం. మనసు ఏమంటుంది? ఆయన దేవుడు అండి, అట్లాగే ఉంటాడు, ఆయనకేమిటి, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, మనం ఆయన వ్యక్తిత్వంలాగా ఎట్లా అవుతాం, ఆయనలాగా అవుతామా మనం అంటుంది. కానీ శ్రీకృష్ణుడు అవతారంగా వచ్చినప్పుడు ఆయన ఏం చూపించడానికి వచ్చాడు? మానవుడు పరిమితమైనటువంటి ఈ ప్రకృతి నుంచి దైవమైనటువంటి పరాప్రకృతిలోకి వెళ్ళగలడు అనేటువంటి సత్యాన్ని చూపించడానికి ఆయన వచ్చాడు. ఎట్లా చూపిస్తున్నాడు? మనకు మళ్ళీనే మామూలు పనులే చేస్తూ చూపిస్తున్నాడు. యుద్ధం అనే పని ఆయన నిర్వహణ చేస్తున్నాడు. యుద్ధం మనము చేస్తాం, రోజూ చేస్తాం, మనతో మనం యుద్ధం చేస్తాం, పక్క వాళ్ళతోనూ చేస్తాం. ఇవి రెండూ తప్పవు మనకి.
మనతో మనం చేయాల్సిందే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పక్క వాళ్ళతోనూ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కామక్రోధాలన్నీ, అసూయలు ఇవన్నీ పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు మరి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మనతో మనం యుద్ధం చేయడం, మన నిమ్న ప్రకృతి నుంచి పక్కకి పోవటం కోసం ఎప్పటికీ మనం యుద్ధం చేస్తూ ఉంటాం. మరి ఈ అసూయ ఇట్లాంటివన్నీ మనిషిని పీడిస్తూ ఈ అహం అనేది ఇలా పట్టుకుంటుంది. ఇద్దరు అసూయాగ్రస్తులు తపస్సు చేస్తున్నారు. ఇద్దరు అసూయాపరులే, పక్క పక్కనే కూర్చున్నారు. ఎందుకంటే ఒకడిని వదిలిపెట్టి ఇంకోడు ఉండడు. వాడేం చేస్తున్నాడో అని వీడికి, వీడేం చేస్తున్నాడో అని వాడికి. కూర్చుని తపస్సు చేస్తున్నారు. దేవుడు వచ్చాడు. వచ్చి వాడి దగ్గరికి వెళ్ళాడు. రే నీకేం కావాలరా అన్నాడు. స్వామి పక్కవాడి దగ్గరికి వెళ్ళి వచ్చావా, నా దగ్గరికే వచ్చావా అన్నాడు. ముందు నీ దగ్గరికే వచ్చారా అన్నాడు. అని అంటే వీడన్నట పక్కవాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏం అడుగుతాడో దానికి రెట్టింపు స్వామి నాకు అన్నాడు. సరే రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే వాడన్నట్ట వాడేమడిగాడు అని అడిగాడు. ఏం లేదురా, నువ్వేం అడుగుతావో దానికి రెండింతలు ఇయ్యమన్నాడు అన్నాడు. వీళ్ళిద్దరూ అసూయ కదా, ఒకడంటే ఒకడికి పడదు. వాడన్నట్ట రెండో వాడు నాకు ఒక కన్ను పోగొట్టు స్వామి అన్నట్టు. వాడు దేవుడు దిగొస్తే ఏం అడగాలి? నాకు ఒక కన్ను పోగొట్టు స్వామి అని అడిగాట. ఎందుకంటే వీడి అసూయ ఎంత అంటే వాడికి రెండు కళ్ళు పోతాయిగా. నాకంటే ఒక కన్ను పోతుంది, పోతే పోయింది, ఒక కన్నుతో నేను చూస్తా, పక్కవాడికి రెండు కళ్ళు కూడా పోతాయి, ఇది కావాలి నాకు అని అన్నాడు. అట్లా ఇవన్నీ కూడా నిమ్న ప్రకృతిలో మనని పరిమితం చేసేటువంటివి ఈ కామక్రోధ అసూయలు గనక వీటన్నింటి నుంచి మనం తప్పించుకుని దైవ ప్రకృతిలోకి మనం పోగలుగుతామా అంటే తప్పకుండా నువ్వు కూడా నా ప్రకృతికి రాగలవు, నాలాగా దివ్యమైనటువంటి చైతన్యాన్ని పొందగలవు అని శ్రీకృష్ణుడు మనకి అవతారంగా చూపించాడు. యుద్ధం అనేటువంటిదే చేయించాడని. ఆ యుద్ధాన్ని ఎటువంటి అంతరంగ చైతన్యంతో ప్రకృతితో చేయాలో అర్జునుడికి చేసిన బోధే కదా అదంతా కూడా. నేను సమత్వంతో చెయ్యి, ఫలితాలకి అంటి పెట్టుకోకుండా చెయ్యి, పురుషోత్తముడికి సర్వము అర్పించు అని పురుషోత్తమ చైతన్యం అనేటువంటిది ఉంది. దానికి నువ్వు రావాలి, మద్భావమాగత, నా భావానికి నువ్వు రావాలి, నివసిష్యసి మయ్యేవా, నాలో నువ్వు నివసించాలి అని ఆయన కూడా వ్యక్తిగా ఉంటూ అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఉండి సాధారణ కర్మలు కూడా మానవుడు చెయ్యగలిగితే ఏమవుతుంది? అప్పుడు మనకొచ్చే లాభం ఏమిటి? ఇప్పుడున్న మనసుకి ఆ లాభం ఏమిటో చెప్పినా కూడా దానికి పూర్తిగా అర్థం కాదు. ఏం లాభం జరుగుతుంది మనకి అలా ఉన్నందువల్ల? అప్పుడు మనకి సుఖ దుఃఖాల రహస్యాలన్నీ తెలిసిపోతాయి. సుఖమేమిటో, దుఃఖమేమిటో, జయమేమిటో, అపజయమేమిటో వీటి రహస్యం మనకు తెలిసిపోతుంది. ఈ రెండు ఒకటే, రెండు వేరు వేరు కావు అనేటువంటి అనుభవం మనకి వస్తుంది. వచ్చినప్పుడు దుఃఖానికి ఎక్కడ తా ఉంది? సర్వము ఆనందమే. ఓడిపోయినా దైవమే, గెలిచినా దైవమే. ఇప్పుడు మనం అలా అనుకోలేము. నాకు గెలుపే ఇవ్వు, గెలుపే ఇవ్వు అని ఆయనని ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకని మన నిమ్న ప్రకృతి నుంచి దైవంలోకి మనం వెళ్ళగలమా అనేది ఆయన వెళ్ళగలము, మానవ జాతి రాగలదు నా చైతన్యానికి, నా ప్రకృతికి అని ఆయన కర్మ ద్వారా ఆ అంతరంగ చైతన్యంతో ఎలా కర్మ చేయాలో ఆయన చూపించాడు. మానవ చైతన్యం అంతా కూడా తన మౌల్డ్ని పూర్తిగా పరివర్తన చేసి దైవ చైతన్యానికి అనుగుణంగా ప్రవర్తించగలుగుతుంది అన్నారు. మనది ఒక మౌల్డ్, మనం ఒక మూసలం కదా. మూస అంటే మన ఇందాక చెప్పుకున్నట్లుగానే మనం ఒక వ్యక్తిత్వంతో ఉన్నాం, మనం ఒక చైతన్యంతో ఉన్నాం. అందుకని ఇదంతా కూడా ఈ మూస, ఈ మౌల్డ్ అంతా కూడా ఎలా మారచ్చు? మనం కృష్ణుడి బొమ్మ కావాలంటే కృష్ణుడుగా బొమ్మ లాంటి ఒక మౌల్డ్ తీసుకొచ్చి అందులో పోస్తే కృష్ణుడు వచ్చేస్తాడు. అట్లా మనం కూడా మన మౌల్డ్ని, మన మౌల్డ్లో దైవత్వం, దైవ చైతన్యం అనేది మనం తీసుకొస్తే గనక మన మౌల్డ్ కూడా కృష్ణుని మౌల్డ్ లాగా, ఆ మూసలాగా దివ్య చైతన్యంగా అది మారిపోగలదు అని చూపించడానికి వచ్చాడు. ఆ తర్వాత మన దివ్య ప్రకృతి కూడా మారగలదు, ప్రకృతి మారగలదు, చైతన్యం మారగలదు, మానవుడి సమస్త వ్యక్తిత్వం కూడా మారగలదు అని చూపించడానికి వచ్చాడు. అప్పుడు ఇక మనకి
జీవితమంతా ఆనందమయమే కానీ దుఃఖం కానీ అలాగే మృత్యువు కానీ మనకి ఇంకా ఉండదు. అమృతత్వంలో జీవిస్తాం. మృత్యు ఉండదు అంటే శరీరం పోతూనే ఉంటుంది. శరీరం ఎట్టా ఉంటుంది? కృష్ణుడే ఉండలా, వెళ్ళిపోయాడు. ఆయన అవతార పరిసమాప్తి అయిపోయింది కదా. అందుకని శరీరాలు పోవటం అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది. మనం ఆత్మ అనేది అనుభవంలోకి వస్తుంది. సర్వము కూడా ఆనందమయంగా ఉంటుంది అని చెప్పి శ్రీ అరవిందులు ఈ 3 సత్యాలని అవతారం చూపించడానికి వచ్చింది అని చెప్పి ఆయన అన్నారు. ఆ తర్వాత మరొక సత్యాన్ని ఆయన చెప్పారు. మానవుడు శ్రీకృష్ణుని చూసి నేర్చుకునేటువంటిది ఏమిటి? ఏం నేర్చుకుంటాం ఆయన అవతార తత్వం నుంచి అంటే శ్రీకృష్ణుడు అన్నారు, శ్రీ అరవిందులు అన్నారు, మనం అంతరాత్మ స్వేచ్ఛతో కర్మలు చేయడం నేర్చుకుంటాం. ప్రస్తుతం మనకు అంతరాత్మ ఉంది. రోజు మనం 10 సార్లు అంతరాత్మను తలుచుకుంటూనే ఉంటాం. నాకు అంతరాత్మ ఉంది, నాకు అంతరాత్మ ఉంది. ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళతో అంటూనే ఉంటాం మనం అంతరాత్మ అంతరాత్మ అని. కానీ అంతరాత్మ ఎట్లా ఉందంటే మన లోవర్ నేచర్లో కూరుకుపోయింది కాబట్టి అంతరాత్మ అది స్వేచ్ఛగా లేదు. అంతరాత్మ స్వేచ్ఛగా ఎప్పుడు ఉంటుంది? అది ఆత్మగా ఉన్నప్పుడు స్వేచ్ఛని పొంది ప్రకృతికి దూరంగా ఉండి ముందు సాక్షి మాత్రంగా ఉండి ఈ ప్రకృతి పరాప్రకృతి అయి అప్పుడు అంతరాత్మ స్వేచ్ఛగా పనులు చేయగలుగుతుంది. పనులు చేయాలంటే ప్రకృతి కూడా మారాలి, మన ప్రకృతి కూడా మారాలి. ఆ మారే అవకాశం ఉందని శ్రీకృష్ణుడు మనకి గీతోపదేశంలో స్పష్టంగా అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి చెప్పాడంటే మనకు కూడా చెప్పినట్లే. అందుకని స్వేచ్ఛగా అంతరాత్మ స్వేచ్ఛతో అహంకారం లేకుండా పూర్తిగా మనం కర్మలు చేయగలిగినట్లయితే అప్పుడు మనకి మోక్షం అనేది ఆ కర్మల ద్వారా కూడా వస్తుంది. కర్మలని వదిలిపెడితేనే మోక్షం అని మనం వింటూ ఉంటాం. మనం కర్మలు ఉన్నంతకాలం, ఈ బాహ్య జీవితంలో ఉన్నంతకాలం మోక్షం అనేది అసాధ్యం. కర్మలని వదిలిపెట్టి కర్మలని సన్యసిస్తేనే మోక్షం అని వింటూ వచ్చాం. కానీ అదే కాకుండా కర్మయోగం కూడా ఒకటి ఉంది అని శ్రీకృష్ణుడు గీతలో మనకి చెప్తున్నాడు. అందుకని కర్మలు చేయవలసినటువంటి పద్ధతి ఆయన చెప్పి ఆ పద్ధతితో యోగంతో కర్మలు చేస్తే కర్మలు చేసినా మోక్షం అనేది తప్పక లభిస్తుంది. మోక్షం అనేది కర్మలు అడ్డం రావు మోక్షానికి యోగంతో చేస్తే అని చెప్పాడు ఆయన. ఈ కర్మలన్నింటినీ కూడా ఎట్లా చేస్తా అంట? దైవ చైతన్యం వస్తే 3 రకాలుగా మనం చేస్తా అంటాం. అదేంటంటే మొట్టమొదటిది ఫలితాలకి మనం అంటిపెట్టుకోకుండా కర్మలు చేస్తాం, అది కర్మయోగం. 2, అలా చేయటం వల్ల సర్వంలో కూడా ఉన్నవాడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనే జ్ఞానం వస్తుంది మనకి. నాలో ఉన్నదే ప్రపంచంలో కూడా ప్రవర్తిస్తున్నటువంటి ఆత్మ అనేది మనకి స్పష్టంగా అప్పుడు తెలుస్తుంది. దాని పేరు జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే సర్వంలోనూ ఆత్మ ఉన్నది అనే అనుభవాన్ని జ్ఞానము అని అంటాం. అందుకని నాలో ఉన్నదే సర్వంలో కూడా ఉంది అని మనకి అనుభవం కలిగినప్పుడు జ్ఞానం. సో కర్మలు జ్ఞానానికి దారితీసాయి. కర్మలు జ్ఞానంతో మనం చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందిట అంటే భక్తి అనేది అప్పుడు వస్తుంది. చిట్ట చివర మకుటం కర్మకి జ్ఞానానికి తరువాత వచ్చేది భక్తి. ఆ భక్తి అనేదే శిఖరం. మనకి సర్వంలో కూడా ఉన్నటువంటి భగవంతుడు కూడా అనుభవంలో వస్తాడు. మనకి ఆత్మ వేరే, భగవంతుడు వేరే. ఆత్మ అంటే అదొక ఉన్నతమైనటువంటి చైతన్యం. కానీ భగవంతుడు అంటే చైతన్యంతో పాటు ఆయన ప్రకృతి కూడా ఉన్నది ఆయనకి. ఆయన గీతలో ఆయనని పురుషోత్తముడు అని కృష్ణుడు వ్యవహరించాడు. నేను పురుషోత్తముణ్ణి అన్నాడు ఆయన. నేను ఆత్మని అనలా, నేను పురుషోత్తముణ్ణి అన్నాడు. ఆ పురుషోత్తముడు చైతన్యంలో ఆత్మ అని మనకి తెలిసినటువంటి ఆత్మ చైతన్యం ఉన్నది. తర్వాత ప్రాపంచికంగా అజ్ఞానంలో ఉన్నటువంటి క్షరపురుషుడు అంతరాత్మ చైతన్యం ఉంది.
ఈ అంతరాత్మ చైతన్యానికి, ఆత్మ చైతన్యానికి అంటే మించినటువంటి చైతన్యం నేను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందుకని పురుషోత్తమ చైతన్యం అని దాన్ని మనం అంటాం. ఈ పురుషోత్తమ చైతన్యానికి మనకి అప్పుడు భక్తిలో భగవంతుడు అనేటువంటి అనుభవం వస్తుంది. సర్వాన్ని కూడా ఈశ్వరుడే పరిపాలన చేస్తున్నాడు అని వస్తుంది. సర్వంలో ఆత్మను చూస్తున్నాం, ఆత్మకి ఎగువగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి కూడా చూస్తున్నాం. అందుకని మనం చేసే పనులన్నీ ఎవరికి సమర్పిస్తామంటే పురుషోత్తమ చైతన్యానికి సమర్పిస్తాం. పురుషోత్తముడు అని. అందుకని గీత ఈ కర్మలని చెప్పటం ద్వారా యోగంతో కర్మలు చేస్తూ జ్ఞానాన్ని పొంది కర్మ జ్ఞానాలతో ఈశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకుని ఆ ఈశ్వరుడికి సమర్పించి పరమానందంగా ముక్తజీవిగా మానవుడు కర్మలు చేస్తాడు. ఈ కర్మలు చేయటానికే, ఇట్లా జీవితం నడపడానికే మనందరం జన్మించాము. అంటే మనందరం ఎందుకు పుట్టాం అని రోజు అనుకుంటూ ఉంటే నువ్వు మోక్షం పొందడానికి పుట్టావు, చెయ్యి అన్నారు. మోక్షం అనేది గీతలో చెప్పినటువంటిది తప్పనిసరిగా కర్మల ద్వారా కూడా నువ్వు మోక్షం పొందుతావు అని భగవానుడు అభయం ఇచ్చిన తర్వాత ఇక ప్రపంచంలో కర్మలు మనకి బంధన కానే కావు అనే సత్యం మనకు తెలిసింది. ఇప్పటిదాకా ఏమిటో మనం తోచిన పనులన్నీ చేస్తున్నాం, పుడుతున్నాం, పోతున్నాం, చివరికి ఏమవుతామో ఏమిటో, ఆ మోక్షం ఎక్కడుందో తెలియదు, కానీ పుణ్యాలు చేస్తే స్వర్గం అన్నా వస్తుంది, మరి నరకానికి పోకుండా అని పుణ్యమైనా చేద్దాం అని మనం రాజీ పడిపోయి పుణ్యకర్మల వైపుగా మన బుద్ధిని తిప్పి పుణ్యం చేస్తూ పోతూ ఉన్నాం. కానీ యోగంతో కర్మలు చేయటం వల్ల మోక్షం అనేది తథ్యం, తప్పనిసరి, ఏం భయపడాల్సిన పని లేదు. అందుకని అర్జున, నువ్వు యోగస్థుడవై యుద్ధం చేయి, నువ్వు నాలో నివసిస్తావు, నన్ను ఆశ్రయిస్తే నీకు మోక్షం వస్తుంది, పునర్జన్మ రహితమైనటువంటి స్థితి నా వల్ల కూడా వస్తుంది అని చెప్పాడు ఆయన. అందుకని ఇప్పుడు ప్రపంచానికి అంతటికీ కూడా ఒక గొప్ప సందేశం మనకి దొరికింది. అమ్మయ్య, జీవితంలో మనం కర్మలు చేస్తూ బ్రతికినా కూడా యోగంతో కర్మలు చేయటం నేర్చుకుంటే మనకి మోక్షం ఇక్కడే లభ్యమవుతుంది. మోక్షం పొందాక కూడా మనకి బాధ్యత ఉంది. మోక్షం పొందాక కూడా మానవ జాతికి ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు కృష్ణుడు. అదేమిటంటే లోక సంగ్రహం అన్నాడు. లోక సంగ్రహం కోసం నువ్వు పనులు చేయాలి, మోక్షం వచ్చినా సరే ఆ స్థితి కూడా ఉన్నది అని ఆయన మనకి చెప్తున్నాడు. అందుకని ఈ విధంగా దైవం యొక్క అవతారం మనకి ఇన్ని రకాలుగా తోడ్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన దివ్యశక్తిగా, దివ్య ప్రేమగా మనకి అనుభవం అయినప్పుడు శ్రీ అరవిందులు 2 శ్లోకాలు కోట్ చేశారు. అదేంటంటే, ఇక మనం ఎవరిని ఆశ్రయిస్తాం, ఎవరిని ఆశ్రయించం. ఇప్పటిదాకా లోవర్ నేచర్లో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాం, లేకపోతే ఏవి మనని పట్టుకున్నాయి, 2 ఒకటే. ఏవి మనని పట్టుకున్నాయన్నా ఒకటే, వేటిని మనం ఆశ్రయించామన్నా ఒకటే. అవేమిటిట అంటే భయం, ఆగ్రహం, తీవ్రమైన భావాలు, ఇవి మానవుడిని పట్టుకున్నాయి, మనం వాటిని ఆశ్రయించాం. భయం అనేది మనకి జీవితంలో మన పక్కనే ఉంటుంది. ఆ భయాన్ని ఎట్లా తొలగించుకోవాలి అంటే, పోయినట్టే పోతుంది, మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది. నేను ఎక్కడికి పోతాను నిన్ను వదిలిపెట్టి? నువ్వు ఈ లోవర్ నేచర్లో ఉన్నంతకాలం నాతో ఉండాల్సిందే, నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి పోతావు అని చెప్పి ఆ భయం ఎప్పుడూ మనని ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక భయం మనని ఎప్పుడూ పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. ఈ భయం నుంచి మనం విముక్తులం అవుతాంట. రెండవది ఆగ్రహం క్రోధం. ఇవన్నీ ఎట్లా వస్తాయో కూడా భగవానుడు గీతోపదేశంలో మనకి చెప్పాడు. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. విషయాలను ఎప్పుడు మననం చేస్తూ ఉంటే వాటితో మనకి ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది, సంగం ఏర్పడుతుంది. ఆ అటాచ్మెంట్ వల్ల సంగాత్ సంజాయతే కామః, కోరిక అనేది దాంతో మొదలవుతుంది. అటాచ్మెంట్తో విషయాలని స్మరించి అది కావాలి అని అనిపిస్తుంది కోరిక. ఆ కోరిక
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఆగ్రహం, కోపం, క్రోధం అనేవి కోరిక తీరకపోవటం వల్ల ఆ క్రోధం అనేది మనని వదిలిపెట్టదు. అదొకటి వస్తుంది, భయము, తర్వాత క్రోధము. ఆ తర్వాత తీవ్ర భావాలన్నీ మిగతా వస్తాయి, అసూయని మిగతావన్నీ కలిపి మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ మూడు కూడా మానవుడు అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అతడు ఆశ్రయించేవి ఈ మూడింటిని అని చెప్పారు. భయము, ఆగ్రహము, తర్వాత ఇది ఇంకొకటి తీవ్ర భావాలు. వీటిని మనం ఆశ్రయించి ఈ ఆధారంతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దైవ చైతన్యంలోకి, పురుషోత్తమ చైతన్యంలోకి, ఆ ప్రకృతిగా మన ప్రకృతి మారిపోయిన తర్వాత మనం ఇహ వీటిని ఆశ్రయించం. ఎవరిని ఆశ్రయిస్తాం? నన్ను ఆశ్రయించు, మద్భావమాగత అని చెప్తున్నాడే పురుషోత్తముడైన కృష్ణుడు. ఆయనని ఆశ్రయిస్తాం. ఆయనని ఆశ్రయిస్తే ఇక ఇవన్నీ పోతాయి అన్నారు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత అన్నారు. నన్ను ఆశ్రయించినట్లయితే ఈ రాగము, క్రోధము, భయము ఇవన్నీ కూడా పోతాయి. ఇవి పోవాలనేగా మనం ప్రార్థన రోజు. భగవంతుడా మాకు ఇవి పోగొట్టు, వద్దు నాకు కోపం వద్దు. కోపం పోయిందనుకున్న ఒక ఆయన ఇంటికి బంధువులు వస్తే, మీకు ఈ మధ్య కోపం రావట్లేదుట కదా, ఎట్లా పోగొట్టుకున్నారు, కోపం లేదుట కదా అని 10 సార్లు అడిగితే ఆయనకి నిజంగా అప్పుడు లోపల నుంచి కోపం వచ్చిందట. నాకు కోపం లేదని చెప్తుంటే మీరు మాటి మాటికి కోపం 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 అంటారేంటి, నాకు ఎక్కడుంది కోపం అని పెద్దగా పెంకులు ఎగిరిపోయేటట్టు అరిచట. ఇప్పుడు ఆ కోపం ఎక్కడున్నట్టు ఉన్నట్ట పోయినట్ట? పోయినట్టు అనమాట. పోయినట్టే ఉంది కానీ అది పోలా. అది పోయి సబ్కాన్షియస్లో కూర్చుంది. ఈయనకి ఎప్పుడైతే నెమ్మదిగా లూజ్ అయిపోయినాడో, అది లేదు కదా అని కొంచెం విశ్రమించాడో, తటాలున లోపల నుంచి బయటికి వచ్చి మళ్ళీ పట్టుకుంది. అందుకని ఈ కోపము, భయము, తీవ్ర భావాలు ఇవి మనకి దైవాన్ని ఆశ్రయించినప్పుడు ఇవేమీ కూడా మనకి ఉండవు. ఆయన ఆశ్రయంలో ఉన్నప్పుడు ఆయన చైతన్యం, ఆయన ప్రకృతే. కనుక శ్రీకృష్ణుడు అవతారంగా వచ్చి దుష్ట శిక్షణ, సాధురక్షణ చేయటం అనేవి చాలా మామూలు విషయాలు. అవి మామూలుగా సాధారణంగా జరిగేవే. కానీ వీటికంటే ముఖ్యంగా మానవ జాతినంతటికీ వాళ్ళ చైతన్యం, వాళ్ళ ప్రకృతి మార్పు చెందే విధంగా తన ఉదాహరణ ద్వారా ఆయన చూపించి పెద్ద దారుణమైనటువంటి సంక్షోభాన్ని తీసుకువచ్చి, ఎవరు తెచ్చారా కురుక్షేత్ర యుద్ధాన్ని? కౌరవులు తేగలరా, పాండవులు తేగలరా? ఎవ్వరూ తేలేరు. వాళ్ళు ఊరికే అట్లా ఆయన ఇచ్ఛ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తించారంతే. వాళ్ళు తేగలరా? వాళ్ళు మాంచగలరా? నిజంగానే వాళ్ళు ఆ యుద్ధం రాకుండా చేయగలిగితే 3 రకాలైన రాయబారాలు జరిగినాయి కదా. మొదట బ్రాహ్మణుల రాయబారం జరిగింది, సంజయ్ రాయబారం జరిగింది, 3వసారి శ్రీకృష్ణుడు వెళ్ళాడు రాయబారానికి. ఆయనకి ఎలాగూ తెలుసు ఇది ఎలాగూ కాదు అని, ఎందుకంటే వద్దనుకున్నాడు. ఇది రాయబారం జరిగి సంధి జరిగి అదంతా కావడానికి వీల్లేదు. ఎందుకు వీలు లేదు? మానవ జాతి ఈ సందర్భంలో ఈ సంక్షోభం నుంచి ఇంకా కొంత ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం పొందాలంటే ఈ సంక్షోభం తప్పక రావాలి. అంతేగాని పాండవులకి రాజ్యం దేవాలంటే ఆయన అక్కర్లా. ఇందాక శ్రీ అరవిందుడు చెప్పినట్టు ఓ మానవ శక్తి విభూతి ఏదైనా వచ్చి నాయకత్వం వహించి పాండవులకి రాజ్యం ఇప్పించేయచ్చు. శ్రీకృష్ణుడు ఇంత కష్టపడి అవతారంగా వచ్చి 18 అధ్యాయాలు చెప్పాలా? అక్కర్లా. ఇంత కష్టపడి ఆయన ప్రపంచాన్ని నడిపి ఇంత ఉపదేశం ఆయన ఎందుకు చేస్తున్నాడు? మానవ జాతినంతా కూడా దైవ చైతన్యం వైపుకు ఒక 10 అడుగులు ముందుకు తీసుకుపోయినాడు. అది ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఎవ్వరికీ తెలియదు. మరి తెలియాలని అనుకోలేదా? తెలియాలని అనుకోలా. ఎందుకు అనుకోలా? నిజంగా అంతరంగ వృద్ధి జరిగినటువంటి వాడికి తెలుస్తుంది. ఆ అంతరంగ చైతన్యం అనేది నెమ్మదిగా వృద్ధి అవుతుంది కనుక ఆ వృద్ధి అయిన వాడికి తెలుస్తుంది. తెలిసిన వాడు దైవ కర్మలని పరమానందంగా ఆయన్ని ఆశ్రయించి చేస్తాడు. మిగతా వాళ్ళందరికీ తెలుసునా? తెలియదు. ఎవ్వరికీ తెలియదు ఆయన ఏం చేశాడో తెలియదు. వచ్చాడు, ఆయనకి పాండవులు అంటే పక్షపాతం, వాళ్ళ వైపు పోయినాడు. కర్ణుడు అంటే ఆయనకి చాలా జలసి, అందుకే రథం కూరుకుపోయినా కూడా
చంపు వెయ్యి బాణం అన్నాడు అని పరిమితమైనటువంటి అజ్ఞాన చైతన్యం చెప్పుకునేటువంటివి తప్ప వాటిలో ఉండేటువంటి అసలైన సత్యం ఆయన ఏం చేయటానికి యుద్ధం అంతా పట్టుకొచ్చాడు అనేది ఎవ్వరికి సర్వ ప్రపంచానికి కూడా తెలియదు. పాండవులకు కూడా తెలియదు, ఎవ్వరికీ తెలియాలని కూడా ఆయన ఏమనుకోవాలి. మన పట్టుకుని తీసుకుపోతున్నాడంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకే తెలుస్తుంది. అందుకని శ్రీకృష్ణుని యొక్క అవతారంలో ఇన్ని రకాలైన సత్యాలు, ప్రయోజనాలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా అవతారాల వల్ల ప్రపంచానికి జరిగింది. ఇది సునిశ్చితమైనటువంటి పరిశీలన వల్ల మనకు తెలుస్తుంది అని శ్రీ అరవిందులు అవతార తత్వాన్ని గురించి ఆయన చెప్పారు. ఇంకా ముందుకు వెళుతున్నప్పుడు మనకి ఇంకా కొన్ని ఆసక్తికరమైనటువంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. వచ్చే వారం మనం ఏం చెప్పుకుంటామంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి ధర్మ సంస్థాపన ఏమిటి, గీతోపదేశం చెప్పిన ధర్మం ఏమిటి అంటే ధర్మం మనకు తెలీదా? మనమే చెప్తాం దేవుడికి కూడా. మా ధర్మాలు బోలెడు ఉన్నాయి, ముందు ఈ ధర్మాలన్నీ చేయవయ్యా, తర్వాత నీ ధర్మం ఏమిటో తర్వాత చెప్తూ కానీ నానా అవస్థలు పడిపోతున్నాం మేము. పుట్టిన దగ్గర నుంచి బాధలే కానీ ఏమైనా సుఖం ఉందా? సుఖం ఇచ్చినట్టే ఇచ్చి ఆ సుఖానికి పక్కనే నానా బాధలు పెడుతున్నావు. అందుకని మా ధర్మాలేవో మాకున్నాయి, అవి చెప్తాం, ముందు నువ్వు విను అని మనమే ఆయన్ని కూర్చోబెట్టి చెప్తాం. ఆయనది ఎక్కడ వినిపించుకుంటుంది? అందుకని అహం వినిపించుకోదు, దీనికి చెప్పడమే అలవాటు. అందుకని భగవంతుడు చెప్పినటువంటి ధర్మం ఏమిటి, ఆయన స్థాపిస్తానన్నటువంటి ధర్మ సంస్థాపన ఏమిటి, దాని లోతులేమిటి అనేది శ్రీ అరవిందులు సవివరంగా ఎస్సేస్ ఆన్ ద గీతాలో ఆయన చెప్పారు. వచ్చే వారం మనం గీతోపదేశం చెప్పినటువంటి ధర్మ సంస్థాపన ఏమిటి, పరిత్రాణాయ సాధూనామేనా, ధర్మానికి గ్లాని అయినప్పుడు ధర్మాన్ని నేను రక్షిస్తాను అని చెప్పి అన్నాడు కదా ఆయన. ఆ ధర్మం ఏమిటి అనేది మనం వచ్చే వారం చూద్దాం. నమస్కారం.